ఉన్నారు. అయితే చీర గాజులు పంపించడానికి సంబంధించి ఆయన వ్యక్తిగతంగా వదిలేస్తున్నాను అంటూ కూడా అరికపూడి గాంధీ చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పాడి కౌశిక్ రెడ్డి గతంలో సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్కు చీర గాజులు పంపిస్తా అని చెప్పలేదా, అప్పుడు తప్పక అంది, ఇప్పుడు ఎలా తప్పైంది, మీ అధినేత నుంచి చూసి మేము నేర్చుకున్నాము అంటూ కూడా కౌశిక్ రెడ్డి అంటున్నాడు. ఉదయం నుంచే ఇరు వర్గ నేతల ఇంటి దగ్గర భారీ పోలీస్ బందోబస్తునైతే ఉంచడం జరిగింది. మీరు కనుక 11 గంటలకు రాకపోతే ఖచ్చితంగా నేను 12 గంటలకు మీ ఇంటి దగ్గర ఉంటానంటూ అరికపూడి గాంధీ సవాల్ విసరడం జరిగింది. మొత్తానికి పిఎస్సి చైర్మన్ పదవి ప్రస్తుతము తెలంగాణ రాజకీయాల్లో చిచ్చురేపిందనే చెప్పాలి. ఎందుకంటే 10 మంది నేతలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. పిఎస్సి చైర్మన్ అనేది ప్రతిపక్ష పార్టీకి ఇవ్వాలి. అయితే గతంలో మీరు ఎంఐఎంకి ఇచ్చారు, మీకు అసలు మాట్లాడే అర్హత లేదు అంటూ కూడా కాంగ్రెస్ చెప్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఉంచడానికి మా బ్యూరో శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, మొత్తానికైతే సవాళ్ళు ప్రతి సవాళ్ళు అయితే కొనసాగుతున్నాయి. భారీగా పోలీస్ బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజెంట్ ఏంటి సిచ్యువేషన్? కాంట్రావర్సీ కౌశిక్ రెడ్డి మరొకసారి మరి కాంట్రావర్సీ కామెంట్ చేశారు. ఇక పిఎస్సి విషయంలో అరికపూడి గాంధీని నియమించిన నేపథ్యంలో ఇక మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో జాయిన్ అయిన వారి అందరికి కూడా చీరలు గాజులు పంపిస్తానని చెప్పడం కావచ్చు. ఇక ఈ అంశం అయితే నిన్నటి నుంచి రాద్ధాంతం కొనసాగుతోంది. ఇక అదే క్రమంలో అరికపూడి గాంధీ ఇక మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రతిపక్ష నేతను మాత్రమే పిఎస్సి పదవి చైర్మన్ గా నియమించాలి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీని నియమించడం అయితే బీఆర్ఎస్ నేతలు ఆక్షేపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరి హుజురాబాద్ ఎమ్మెల్యే మరి ప్రతి విషయంలో ఏదో ఒక విషయంలో ఎప్పుడు కాంట్రవర్సీకి కామెంట్స్ చేయడం కావచ్చు, తర్వాత మరి సంచలనం సృష్టించడం ఆయనకు మొదటి నుంచి అలవాటు. ఇదే క్రమంలో మరొకసారి కూడా మరి కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్స్ అయితే ఇప్పుడు దానికి ప్రతిగా మరి అరికపూడి గాంధీ చేసిన కామెంట్స్ అయితే ఇప్పుడు సంచలనంగా మారాయని చెప్పుకోవచ్చు. ఇంకా అరికపూడి గాంధీ ప్రస్తుతం బీఆర్ఎస్ లోనే ఉన్నానని చెప్పడం కావచ్చు. సో దీంతో కౌశిక్ రెడ్డి మరి అరికపూడి గాంధీ ఇంటిపై నేను బీఆర్ఎస్ జెండా ఎగరేస్తానని సవాల్ చేసిన నేపథ్యంలో సవాళ్ళ పర్వం అయితే కొనసాగుతోంది. ఒకవైపు కౌశిక్ రెడ్డి ఈ రోజు 11 గంటలకు నేను అరికపూడి గాంధీ ఇంటికి వెళ్తాను, అక్కడ బీఆర్ఎస్ జెండా ఎగరేస్తానని చెప్పిన నేపథ్యంలో దానికి ప్రతిగా మరి అరికపూడి గాంధీ కూడా మరొక సవాల్ చేశారు. ఆయన కూడా కౌశిక్ రెడ్డి ఇంటిపై కూడా కాంగ్రెస్ జెండా ఎగరేస్తానని చెప్పడం కావచ్చు. పోలీసులు అయితే మరి ఈ యొక్క కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద భారీ భద్రత ఏర్పాట్లు అయితే చేశారు. మొత్తానికి కౌశిక్ రెడ్డి ప్రతి విషయంలో అంటే గతంలో గవర్నరు తమిళసై సౌందరరాజన్ ఉన్న సందర్భంలో కూడా ఇలాంటి కాంట్రవర్సీ కామెంట్స్ చేయడం కావచ్చు. మొన్న కూడా టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశంలో హుజురాబాద్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో మాజీ మంత్రుల ఫోన్లన్నీ ట్యాప్ చేస్తున్నారు, నా దగ్గర పక్క ఆధారాలు ఉన్నాయని చెప్పడం కావచ్చు. ఇక తాజాగా మరి నిన్న బీఆర్ఎస్ భవన్ లో చేసిన కామెంట్స్ కావచ్చు మొత్తానికి కాంట్రవర్సీ అయితే క్రియేట్ చేశాయి. ఇదే క్రమంలో ఇక పోలీసులు అయితే మరి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద మరి ఆయన బయటకు వెళ్లకుండా అలాగే ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి అయితే ఒక విషయాన్ని అయితే సవాల్ చేస్తున్నారు. మీరు కనుక బీఆర్ఎస్ లో ఉన్నారు అని అంటే తెలంగాణ భవన్ కి రండి, ఇద్దరం కలిసి ప్రెస్ మీట్ పెడదాము, పెట్టిన తర్వాత మీరు పిఎస్సి చైర్మన్ గా కొనసాగడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మీరు కాంగ్రెస్ తోటి అంటకాగుతారు, బీఆర్ఎస్ ప్రతిపక్ష హోదాలో ఉంది కాబట్టి మీ సభ్యుడిగా పిఎస్సి చైర్మన్ ఇచ్చామని కాంగ్రెస్ అంటుంది. మరి ఏది వాస్తవము? మీరు కాంగ్రెస్ కండువా కప్పుకున్నది వాస్తవమా, లేకపోతే బీఆర్ఎస్ లో కొనసాగుతున్నది వాస్తవమా? ఏదో నిగ్గు తేల్చండి అంటూ కూడా సవాల్ విసరడం జరిగింది. రండి ఇద్దరం కలిసి తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెడదాము అంటూ కూడా ఆయన ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా నేను అడుగుతున్నాను అనేసి చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి అరికపూడి గాంధీ నుంచి ఎలాంటి ఆన్సర్ వస్తుంది? ఖచ్చితంగా నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను అని చెప్పి అరికపూడి గాంధీ కూడా చెప్తున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి పిఎస్సి చైర్మన్ పదవి కోసం ఇప్పటికే 3 పేర్లు బీఆర్ఎస్ పార్టీ మాత్రం పంపించింది. ఈ నేపథ్యంలో ఆ 3 కాదని మరి అరికపూడి గాంధీని నియమించడం పట్ల బీఆర్ఎస్ అయితే అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అరికపూడి గాంధీ నేను కాంగ్రెస్ కండవ కప్పుకోలేదు, కేవలం నియోజకవర్గం అభివృద్ధి కోసం ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా నేను సీఎం రేవంత్ రెడ్డిని కలిశానని చెప్పి కూడా ట్విస్ట్ ఇచ్చారు. సో ఈ పిఎస్సి చైర్మన్ పదవి కూడా గతంలో మరి ప్రతిపక్ష నేతకే ఇస్తారు. సో ఈ విషయంలో బీఆర్ఎస్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ పార్టీలో నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారని కూడా అరికపూడి గాంధీపై ఆరోపణలు కూడా చేసింది. ఈ నేపథ్యంలో మరి అరికపూడి గాంధీ ఆ విషయంలో మరి ఒక క్లారిటీ అయితే ఇచ్చారు.
నేను కాంగ్రెస్ పార్టీలో కండువా కప్పుకోలేదు, కేవలం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగానే కలిశాను. సీఎం హోదాలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా కలిశాను తప్ప నేను పార్టీలో చేరలేదని చెప్పడం కావచ్చు. ఈ విషయం అయితే కొంత రాద్ధాంతం కొనసాగుతుంది. దీనిపై బీఆర్ఎస్ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఇదే సమయంలో కౌశిక్ రెడ్డి మరి బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఖచ్చితంగా మరి తెలంగాణ భవన్కు రావాలని చెప్పడం కావచ్చు. అట్ ద సేమ్ టైం ఇక బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని స్పష్టత ఇవ్వాలని కూడా డిమాండ్ చేయడం మనం చూడొచ్చు. అలాగే చీర గాజుల అంశానికి సంబంధించి కూడా గతంలో మీ అధినేత అన్నవే నేనన్నాను, మీ అధినేత దగ్గర నుంచెల్లే నేర్చుకున్నాను, చీరగాజులు సీఎం కేసీఆర్ కట్టుకొని బస్ ఎక్కాలంటూ కూడా మీ అధినేత సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మీకు గుర్తులేవా? ఆయన అంటే తప్పు కానిది నేనంటేనే తప్పు అవుతుందా? మీ అధినేత దగ్గర నుంచి నేర్చుకున్నాను కాబట్టి ఇది మీరందరూ పరిగణలోకి తీసుకోవాలి, టాపిక్ ని డైవర్ట్ చేయొద్దు అంటూ కూడా కౌశిక్ రెడ్డి ఒక మాట అనడం జరిగింది. దీనికి సంబంధించిన అంటే ఏంటి అసలు నిన్న ఏంటంటే అటు కాంగ్రెస్ భవన్ నుంచి కూడా ఆల్మోస్ట్ గాంధీ భవన్ నుంచి కూడా దీనికి సంబంధించి శోభారాణి కావచ్చు, విహెచ్ కావచ్చు, వీళ్ళందరూ ఘాటుగానే రిప్లై ఇవ్వడం జరిగింది. ఫిరాయింపులకు సంబంధించి కూడా ప్రస్తావిస్తూ ముందు అసలు మీకు మాట్లాడే అర్హత లేదు అంటూ కూడా నేతలు వ్యాఖ్యానించడం జరిగింది. మరి ఇప్పుడు చూసుకుంటే నన్ను ఎల్లనీయకుండా ఆపుతున్నారు అనేసి అని అంటున్నారు. అసలు చీర గాజుల వ్యవహారం ఏంటో ఒకసారి చెప్పండి. సంధ్య, ఇక మరి ఇదే క్రమంలో ఆయన మాట్లాడుతూ మరి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి అలాంటి కామెంట్ చేశారు. దీనిపై కాంగ్రెస్ నేతలు ఘాటుగానే స్పందించారు. ముఖ్యంగా మహిళా నాయకురాలైతే ఇక మహిళా నేతలంతా కూడా తీవ్రంగా మరి ప్రతిఘటిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరి చీరగాజుల అంశం విషయంలో మరి గతంలో మరి ఇది రేవంత్ రెడ్డి కూడా కామెంట్ చేశారు. అందుకే తాను కూడా కామెంట్ చేయాల్సి వచ్చింది. సో నన్ను బయటకు వెళ్లకుండా ఆపడం కూడా కరెక్ట్ కాదు. ఈ అరకపూడి గాంధీ ఇష్యూ తేలాలి. ఖచ్చితంగా ఆయన బీఆర్ఎస్ లో ఉన్నాడా కాంగ్రెస్ లో ఉన్నాడా అనేది తెలిసాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీపై ఉంది. సో దీంట్లో మరి తాను కేవలం మర్యాదపూర్వకంగానే కలిశానని అరకపూడి గాంధీ చెప్పడం కావచ్చు. తర్వాత మరి కాంగ్రెస్ లో చేరిన అరకపూడి గాంధీకి పిఎస్సి చైర్మన్ పదవి ఎట్లిస్తారని చెప్పడం రాద్ధాంతం కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగానైతే మహిళా సంఘాలు కొంత అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సో చీరలు గాజుల విషయంలో ఇది రాజకీయాలకు వాడుకున్న నేపథ్యంలో మహిళా కాంగ్రెస్ నేతలు అయితే పరిగణిస్తున్నారు. మొత్తానికి ఈ అంశం అయితే ఇప్పుడు సంచలనంగా మారింది. సంధ్య, మొత్తానికైతే అటు ఫిరాయింపుల దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఇప్పుడు పిఎస్సి చైర్మన్ వరకు అయితే ఇప్పుడు ప్రస్తుతము ఉదయం నుండి కూడా ఇదే హాట్ టాపిక్ నడుస్తుంది. నేను నీ ఇంటికి వస్తాను, రాకపోతే నా ఇంటికి నువ్వు వస్తావా అన్నట్టుగా సవాళ్ళు ప్రతి సవాళ్ళు కొనసాగుతున్నాయి. ఎక్కడికైతే పోలీసులు మోహరించినట్టుగా తెలుస్తుంది. మరి హౌస్ అరెస్ట్ చేసే అవకాశం ఉందా? నేను ఒక్కనే వెళ్తాను, నా తరఫు నుంచి కూడా ఎలాంటి బలగాన్ని కూడా నేను తీసుకురానని పాడి కౌశిక్ రెడ్డి అంటున్నాడు. ఈ నేపథ్యంలో పోలీసులు నన్ను ఆపుతున్నారంటూ కూడా ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి పోలీసులు వీళ్ళని ఏమైనా హౌస్ అరెస్ట్ చేసి ప్రస్తుతం పరిస్థితిని సర్దుమణగొడతారా, లేకపోతే ఇంకా ఈ ఫైర్ కంటిన్యూ అవుతుంది అనుకోవాలా? ఒక అంశాన్ని అయితే కౌశిక్ రెడ్డి ఇప్పుడు మరి తీసుకున్నారు. అది కాంట్రవర్సీ వేసేందుకే మరి ప్రతిసారి ప్రయత్నించినట్టు ఈసారి ప్రయత్నిస్తున్నారు. మరి హుజురాబాద్ లో ఆయన ఎలాంటి కాంట్రవర్సీలు చేశారు మరి మనం మొదటి నుంచి చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో హుజురాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిన వ్యక్తి నేను బీఆర్ఎస్ పార్టీలో చేరుకున్నానని చెప్పి ముందే లీకులు ఇచ్చి అప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తర్వాత జరిగిన పరిణామాలలో ఎమ్మెల్సీగా సీఎం కేసీఆర్ ఆయనను నియమించారు. అప్పటి నుంచి కూడా కౌశిక్ రెడ్డి అయితే మరి సంచలనమైన వ్యాఖ్యలకు కేరాఫ్ గా మారిపోయాడని చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మరి హుజురాబాద్ నుంచి మరొకసారి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. మరి ఆ ఎన్నికల సమయంలో కూడా తన భార్య కూతురుతో కలిసి మరి మీరు ఖచ్చితంగా ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించాలి, లేని పక్షంలో నేను నా కూతురు అందరం మా భార్యతో సహా చనిపోతామని చెప్పి కూడా చేసిన వీడియోపై ఇప్పటికే మరి ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదులు అందాయి. ఇలాంటి సెన్సేషన్స్ క్రియేట్ చేయడం అనేది మరి కౌశిక్ రెడ్డికి మొదటి నుంచి అలవాటే. సో కాంట్రవర్సీగా ఆయనకు కాంట్రవర్సీ కేరాఫ్ గా మరి మరొకసారి కూడా కౌశిక్ రెడ్డి ఈ విషయంలో మరి బీఆర్ఎస్ సంబంధించిన 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా మరొక 8-10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. కానీ హుజురాబాద్ నుంచి మరి ఈయన ఈ అంశం తీసుకోవడం కావచ్చు, దీనిపైన జెండా ఎగరేస్తానని ప్రకటించడం కావచ్చు, మొత్తానికి బీఆర్ఎస్ అధిష్టానం అతను వెనుకుందా అనుకోవచ్చు. సో అలాంటి పార్టీ అండదండలతోనే ఆయన మరి చాలా వరకు సీఎం రేవంత్ రెడ్డిపై కావచ్చు, తర్వాత కాంగ్రెస్ పార్టీపై కూడా మరి అప్పుడు పార్టీ మారినప్పుడు మరి 50 కోట్లకు పిసిసి పదవి తీసుకున్నావు, సో అదంతా నాకు తెలుసు అది అని చెప్పి తీవ్రమైన పదజాలంతో కూడా అప్పటి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న మరి టీపీసీసీ అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డిపై కూడా
కామెంట్ చేసి అప్పుడు మొదటిసారి సంచలనం సృష్టించాడు. ఇలా సంచలనాలు సృష్టిస్తూనే కౌశిక్ రెడ్డి మరి ఇట్లాంటి కామెంట్స్ చేస్తా ఉంటాడు. ఇది కూడా అందులో ఒక భాగము. సో దీంట్లో ప్రస్తుతం అయితే అతను చేసిన కామెంట్స్ పట్ల మాత్రం పోలీసులు అయితే ముందుగా అతన్ని గృహ నిర్బంధం చేశారు. సో ఈ అంశం అయితే ఇక తేలాల్సిందే. నన్ను వెళ్ళనియండి, అతను కాంగ్రెస్ లో ఉన్నాడని చెప్పినా పర్లేదు, లేకుంటే బీఆర్ఎస్ లో ఉంటే బీఆర్ఎస్ భవన్కి వచ్చి ఖచ్చితంగా ప్రెస్ మీట్ లో ఈ విషయం మీడియా ద్వారా చెప్పాలి, అప్పుడే మేము పూర్తి స్థాయిలో ఈ విషయం ఒప్పుకుంటామని చెప్పి చెప్పడం కావచ్చు. మొత్తానికైతే దీంట్లో అరకపూడి గాంధీ కూడా మరి కౌశిక్ రెడ్డి ప్రతి సవాల్గా కౌశిక్ రెడ్డి ఇంటికి కూడా వెళ్తానని చెప్పడం కావచ్చు. ఇదైతే కొంత ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు సంధ్య. అలాగే కోర్టు తీర్పుతో వాళ్లకు భయం పట్టుకుంది కాబట్టే ముందు జాగ్రత్తగా ఏంటిది జాగ్రత్త పడుతున్నారు. అలాగే మేము మాట్లాడుతున్న మాటల్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రెస్ మీట్లో నేను చెప్పింది ఒకటైతే వీళ్ళు మాట్లాడుతుంది ఒకటి అంటూ కూడా కౌశిక్ రెడ్డి చెప్తున్నాడు. ఏదైనా మొదటి నుంచి మీరు అన్నట్టుగా సంచలనాల కేర్ ఆఫ్ అడ్రస్ కౌశిక్ రెడ్డి అన్న విషయం తెలిస్తే దాంతోపాటు ఒకరు బ్రోకర్ అంటే ఇంకొకరు బ్రోకర్ అంటే టీడీపీలో గెలిచి నువ్వు ఇటు బీఆర్ఎస్లోకి వచ్చావు, బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళావు అనేసరి కౌశిక్ రెడ్డి అంటే నేను తనకన్నా సీనియర్ని, నన్ను నా గురించి మాట్లాడే అర్హత కౌశిక్ రెడ్డి లేదు, తను ఒక బ్రోకర్ అంటూ అరకపూడి గాంధీ అంటున్నారు. ఈ మాటల యుద్ధం అయితే కంటిన్యూ అయ్యేటట్టుగానే కనిపిస్తుంది. మరి ఓవరాల్ గా దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ రెస్పాండ్ అయ్యే అవకాశం ఉందని అనుకోవచ్చా? ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ నుంచే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచే కౌశిక్ రెడ్డి అయితే రెస్పాండ్ అవుతున్నారు. ఈ అంశంలో ఇక వారిద్దరి మధ్య అయితే మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇది ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది అనే విషయంలో మనం పూర్తి స్పష్టంగా క్లారిటీగా చెప్పలేము. కానీ ఒక అంశానికి అయితే కౌశిక్ రెడ్డి తెరదీశారు. సో దాంట్లో మరి ఇక రాజకీయ వర్గాల్లో కూడా ఒక చర్చ అయితే కొనసాగుతోంది. సో బీఆర్ఎస్ పార్టీ నుంచి 3 వ్యక్తుల పేర్లను మరి పార్టీ ప్రకటించింది. కానీ ఆ ముగ్గురిని కాకుండా మరి ప్రతిపక్ష నేతకి ఇవ్వాల్సిన పిఎస్సి చైర్మన్ పదవి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన అరకపూడి గాంధీకి ఇవ్వడం ఏంటని కూడా కొంత చర్చ నడుస్తున్న నేపథ్యంలో సో మరి అసెంబ్లీ స్పీకర్ కావచ్చు, తర్వాత ఈ ఆర్గనైజింగ్ కమిటీకి సంబంధించిన విషయంలో కూడా మరి కొంత యూటర్న్ తీసుకున్నట్టే మనకు స్పష్టమవుతోంది. దీంట్లో అరకపూడి గాంధీ ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు అని చెప్తున్నారు. మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పటికే అరకపూడి గాంధీ కలవడం కావచ్చు, తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగానే ఆయన చెప్పడం కావచ్చు. మరి తాజాగా మరి ఈ పదవి కూడా మరి కాంగ్రెస్ కు సంబంధించిన అసెంబ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, తర్వాత అసెంబ్లీ స్పీకర్ కావచ్చు, మరి ఈ నిర్ణయం తీసుకోవడం అయితే దీన్ని అయితే మరి కాంగ్రెస్ సమర్థించుకుంటుంది. దీనిపైన మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు కూడా మాట్లాడుతూ మరి ఇది నిర్ణయం కరెక్టే అని కూడా సమర్థించుకున్నారు. దీంట్లో అసెంబ్లీ స్పీకర్ పరిధిలోనే ఆయన వాటిని అనుసరించే తీసుకున్నారు. దీనిపైన ప్రశ్నించే హక్కు బీఆర్ఎస్ కు లేదని కూడా చెప్పడం మనం చూడొచ్చు. సంధ్య శ్రీనివాస్, టెక్నికల్ గా చూసుకుంటే ఖచ్చితంగా పిఎస్సి చైర్మన్ అనేది బీఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళు ప్రతిపాదించిన పేరులో వీళ్ళు సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. కానీ ఏకపక్షంగా అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ మేము ఈ పర్సన్ సెలెక్ట్ చేస్తున్నాము అనేసి నిర్ణయం తీసుకునే అవకాశం లేదు కదా. దీన్ని ఎలా సమర్థించుకుంటారని అనుకోవాలి మరి? ఖచ్చితంగా అతను ఇంకా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోలేదు, అతను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు. సో సీఎం రేవంత్ ను కలిశాడు, స్నేహపూర్వకంగా మర్యాదపూర్వకంగా కలిశాడు కనుక సో దీంట్లో అతను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడని భావిస్తూ స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు తప్ప దీంట్లో వేరే ఉద్దేశం లేదు. ఇది పూర్తిగా అసెంబ్లీ శాసనసభ వ్యవహారాలకు సంబంధించిన పరిధిలోనే జరిగింది. దీనిపైన కాంగ్రెస్ పై విమర్శలు చేయడం ఏంటని కూడా మరి కాంగ్రెస్ గట్టిగానే వాదిస్తుంది. అయితే అరకపూడి గాంధీ కాంగ్రెస్ లో చేరాడు, కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు, కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మందిలో ఇతను ఒక్కడున్నాడు. మరి అలాంటి సందర్భంలో కోర్టు నుంచి కూడా మరి బీఆర్ఎస్ గట్టిగా మరి ఇటు స్పీకర్ పై కావచ్చు, అలాగే కోర్టులో కేసుతో కొట్లాడుతోంది. ఈ నేపథ్యంలోనే ఇక కోర్టు కూడా మరి 4 వారాల్లో ఈ యొక్క ఎమ్మెల్యేల చేరిక అంశంలో మరి నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి కొంత మరి కోర్టు పరిధిలో ఈ మధ్య కాలంలో మణిపూర్ కావచ్చు, తర్వాత మహారాష్ట్రలో కొంత పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కూడా కోర్టు డైరెక్షన్ ఇవ్వడం కావచ్చు, అక్కడ ఉన్న అసెంబ్లీ స్పీకర్లు కూడా నిర్ణయం తీసుకోవడం, అనర్హత వేటేయడం, ఈ విషయం అంతా కొనసాగుతున్న నేపథ్యంలో మరి కొంత చేరికలు కూడా స్తంభించాయని కూడా రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఇదే నేపథ్యంలో మరి ఇప్పుడు చేరిన 10 మంది ఎమ్మెల్యేలు కూడా మరొకసారి బీఆర్ఎస్ కూటికి
వెళ్లేందుకే మరి ఆలోచిస్తున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. దాంట్లో భాగంగానే మరి ఇప్పుడు అరికపూడి గాంధీ కూడా మరి బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా మరి ఆయన ఈ పదవి కట్టబెట్టారని కాంగ్రెస్ కూడా చెప్తోంది. ఇదే అంశంలో ఇక కాంగ్రెస్ కూడా మరి చెప్తున్న వాదనను బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది. మా పిఎస్సి చైర్మన్ సంబంధించిన విషయంలో పార్టీ నుంచి పంపిన పేర్లలో ఎవరో ఒకరికి ఇవ్వాలి కానీ మీ ఇష్ట ప్రకారం మీరు ఎలాగిస్తారు? సో అతను మా పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరాడనే వాదిస్తోంది. సో మొత్తానికి అరికపూడి గాంధీ దీని మీద ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. నేను ఇంకా బీఆర్ఎస్ లో ఉన్నానని చెప్తున్నారు. కానీ దీన్ని బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని నిరూపించుకోవాలని కూడా సవాల్ చేస్తుంది. ఇందులో కౌశిక్ రెడ్డి చేసిన మరి తాజా వ్యాఖ్యలు అయితే సంచలనం కలిగిస్తున్నాయి. ఇక అతని ఇంటిపై కూడా నేను వెళ్లి బీఆర్ఎస్ జెండా ఎగరేస్తానని చెప్పడం అయితే మరొకసారి కూడా అరికపూడి గాంధీ కూడా దానిపై స్పందించడం, అతనింటికి మరి నేను కూడా వెళ్తానని చెప్పడం అయితే మొత్తానికైతే ఈ యొక్క కామెంట్స్ అయితే ఇప్పుడు కొంత సెన్సేషన్ అయితే క్రియేట్ చేశాయి సంధ్య. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తానికైతే మనం విజువల్స్ లో చూసుకున్నట్టయితే అటు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో అరికపూడి గాంధీ కాంగ్రెస్ కండువా కప్పుకున్న విషయం చాలా క్లియర్ కట్ గా తెలుస్తుంది. బట్ అతను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అంటూ కూడా శ్రీధర్ బాబు చేసిన కామెంట్స్ మరో రకంగా ఉన్నాయి. ఇటు పిఎస్సి చైర్మన్ విషయంలో అయితే ప్రస్తుతం ఈ రచ్చ కొనసాగుతుందనే చెప్పాలి. ఎందుకంటే అది ప్రతిపక్ష పార్టీకి ఇవ్వాలి, బట్ మీ హయాంలో ఎంఐఎంకి ఇచ్చి ఇప్పుడు మీకు మాట్లాడే అర్హత అయితే ఏ కోసానా లేదు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ధీటుగానే సమాధానం ఇస్తుంది. అరికపూడి గాంధీ నువ్వు 11 గంటలకు నా ఇంటికి రాకపోతే నేను నీ ఇంటికి వస్తాను అంటూ కూడా సవాల్ చేయడం జరిగింది. నన్ను బయటికి రాకుండా అయితే పోలీసులు ఆపేస్తున్నారు అంటూ కౌశిక్ రెడ్డి చెప్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇరు నేతలు చాలా ఘాటు విమర్శలు చేసుకున్నారు. కౌశిక్ రెడ్డి ఓ బ్రోకర్ అంటూ అరికపూడి గాంధీ చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు కౌశిక్ రెడ్డి అనుసరిస్తున్న విధానమే కొంతమంది పార్టీ నేతలకు నచ్చక బయటకు వస్తున్నారు. అది కేవలం కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి వల్లే అదంతా జరుగుతుంది అంటూ మరో బాంబు పేల్చడం జరిగింది. కౌశిక్ రెడ్డి అసలు పార్టీలోకి వచ్చి ఎన్నాళ్ళయింది? నేను ఒక సీనియర్ శాసన సభ్యుణ్ణి, నా గురించి మాట్లాడే అర్హత అసలు కౌశిక్ రెడ్డికి లేనే లేదు అనేసని అరికపూడి గాంధీ క్లియర్గా చెప్తున్నారు. నాకు కేసీఆర్కి అయితే ఎలాంటి విభేదాలు లేవు, నేను కేసీఆర్ని ఎప్పుడూ గౌరవిస్తూనే ఉంటాను. కౌశిక్ రెడ్డి లాంటి బ్రోకర్ల వల్ల చాలామంది పార్టీకి దూరం అవుతున్నారు. కేవలం నా నియోజకవర్గ అభివృద్ధి కోసమే నేను వెళ్తున్నానంటూ గతంలో కూడా చెప్పడం జరిగింది అనేసని అరికపూడి గాంధీ చెప్తున్నారు. ఇక కౌశిక్ రెడ్డి చీర గాజుల అంశాన్ని డైవర్ట్ చేస్తున్నారు. కేసీఆర్ను చీర కట్టుకొని బస్సు ఎక్కాలని ఆనాడు మీ సీఎం అన్న విషయాన్ని మీరు ఎలా మర్చిపోయారు? రేవంత్ మాట్లాడినందుకే మేము మాట్లాడుతున్నాము, మా మాటలకు స్ఫూర్తి రేవంత్ రెడ్డినే అంటూ కౌశిక్ రెడ్డి సమాధానం ఇవ్వడం జరిగింది. నేను అరికపూడి గాంధీ ఇంటికి వెళ్తాను, ఒక్కనే వెళ్తాను. ఉదయం నుంచి నా ఇంటి దగ్గర పోలీసులు మోహరించారు, నన్ను బయటికి రానియకుండా ఆపుతున్నారు అంటూ కౌశిక్ రెడ్డి చెప్తున్నారు. అరికపూడి ఇంటికి వెళ్లకుండా అయితే వీళ్ళు అడ్డుకోవడం జరుగుతుంది. పోలీసులు లేకపోతే నేను ఒక్కనే అరికపూడి గాంధీ ఇంటికి వెళ్తాను అంటూ కౌశిక్ రెడ్డి చెప్తున్నారు. కోర్టు తీర్పుతోనే వాళ్లకు భయం పట్టుకుంది కాబట్టి యూటర్న్ తీసుకుంటున్నారు, ఫిరాయింపు ఎమ్మెల్యేలు గజగజా వణుకుతున్నారు అంటూ కూడా పాడి కౌశిక్ రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేనా కాదా అనేది గాంధీ ఖచ్చితంగా స్పష్టత ఇవ్వాలి. కేసీఆర్తో గాంధీకి ఇబ్బంది లేకపోతే మేమంతా స్వాగతం పలుకుతాము, ఇద్దరం కలిసి కేసీఆర్ దగ్గరికి వెళ్దాము, దాని గురించి మాట్లాడదాము, కుదిరితే ఇద్దరం కలిసి తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెడదాము, నువ్వు బీఆర్ఎస్లోనే ఉన్నాను అన్న విషయాన్ని తెలంగాణ భవన్ ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకు తెలియజేయి, అంతకుమించి మేమేం కోరుకోవట్లేదు అంటూ కూడా కౌశిక్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. నాకు గాంధీతో వ్యక్తిగత కక్షలు ఏమీ లేవు, గాంధీ నా ఇంటికి వస్తే స్వాగతిస్తాను, నాకు అసలు గాంధీకి ఎలాంటి కక్షలు కార్పణ్యాలు లేవు. అరికపూడి గాంధీ చరిత్ర ఏంటనేది అందరికీ తెలుసు, చీటర్గా మిగిలిపోవద్దు అనేది మాత్రమే కోరుకుంటున్నాము అంటూ కౌశిక్ రెడ్డి చెప్తున్నారు.